స్నాక్స్ నేను చెప్పిన కొలతల్లో చేసినట్లయితే ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం పితికి బెల్లతో 15 రోజులు నిలువ ఉండే స్నాక్స్ చేస్తున్నామండి. ఈ సీజన్ లో దొరికే అన్నపకాయలకి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకున్నట్లయితే కరకరలాడే ఈవినింగ్ స్నాక్స్ ఇంట్లోనే ఉంటుందండి. ఈ చలికాలానికి వేడి వేడి టీ తాగుతూ ఈ స్నాక్స్ తింటుంటే సూపర్ గా ఉంటుందండి. నేను చెప్పిన ప్రకారం చేసినట్లయితే ఇక్కడ ఎలా వచ్చిందో అక్కడ మన ఇంట్లో కూడా క్రిస్పీగా వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఇప్పుడు అన్నపకాయ సీజన్ అండి. ఏంది అక్క ఇప్పుడు అన్నపకాయ సీజన్ అనుకుంటున్నారా? ప్రతి నెల దొరుకుతుందండి. కాకపోతే ఈ కార్తీక మాసంలో, పండగ మాసంలో దొరికే అన్నపకాయ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇప్పుడు మంచు పడుతుంది కదండి, ఈ మంచుకి అన్నపకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దానికి స్నాక్స్ లాగా చేసి డబ్బాకి స్టోర్ చేస్తున్నానండి. అప్పుడప్పుడు పిల్లలకి కావాలన్నా, ఇంట్లో వాళ్ళకి తినాలనిపించినా కొద్దిగా కప్పులో వేసుకుని టీ తాగేటప్పుడు అంతా తినేకి చాలా బాగుంటుందండి. దానికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం రండి. అన్నపకాయని ఒలుచుకుందామండి. ఒలిచేసినాక ఇలా గింజలు అవుతాయి కదా, ఈ గింజల్ని మనం నీళ్ళల్లో వేసి పైన తొక్క తీసేయాలండి. తొక్క తీసేసినాక డీప్ ఫ్రై చేస్తామండి. ఆల్రెడీ కొన్ని ఒలిచేసానండి, మీకు చూపించడానికి కొన్ని పెట్టాను. ఈ గింజలు ఒలిసిన తర్వాత నీళ్ళల్లో వేసేసి నైట్ అంతా నానబెట్టి, కొంతమంది పొద్దున్న తొక్క తీస్తారండి. నేనైతే ఇక్కడ 3 గంటలు నానబెట్టి తొక్క తీసేస్తానండి, వచ్చేస్తుంది. మీకేమైనా కొంచెం కష్టమో అనిపిస్తే కన్నా ఓవర్ నైట్ నానబెట్టి పొద్దున్న లేసి తొక్క తీయండి, ఈజీగా వచ్చేస్తుంది. మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నీళ్ళు పోయేసి నానబెట్టుకుందామండి. నీళ్ళు పోసేసామండి. ఒక 3-4 గంటలు నానితే సరిపోతుందండి. పక్కన పెట్టేద్దాము. 3 గంటల తర్వాత పప్పు చూద్దాం రండి. చూడండి, పప్పు అయితే బాగా నానిందండి. ఇప్పుడు ఈ పప్పు తొక్క తీసుకుందామండి. చాలా మందికి తొక్క తీయడం కూడా రాదండి. ఇలా ఉంది కదండి గేడికి ఉండేటప్పుడు, మనం ఈ గేడిని ఇట్లా ఒత్తినామంటే ఈ పప్పు అనేది బయట వచ్చేస్తుందండి. చూడండి, ఇలా ఉంది కదా, పప్పుని అడ్డంగా పెట్టుకొని ఇలా అన్నామంటే ఇది గ్యాప్ ఎక్కడో ఒక చోట గ్యాప్ తీసుకొని బయట వచ్చేస్తుందండి. అంతే అండి, ఈజీగా అయిపోతుంది. చూసారా, నాకు కూడా పెళ్లి కాకముందు దీన్ని ఒత్తడం రాదండి, అమ్మే చేసేది. మళ్ళీ నేను నేర్చుకున్నానండి. మనం నేర్చుకుంటానే కదా మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలనేసి నేను నేర్చుకున్నానండి. మా అమ్మ అయితే 2 చేతుల్లో ఇట్లా చేసేదండి. పొద్దున్న లేసి మా అమ్మ ఇట్లా ఈ చేతిలో 2 చేతుల్లో చేసి ఇలా చేసి పొద్దున్ననే తొక్క తీసి పొద్దున్ననే పితికి బేల చేసేదండి అమ్మ అయితే. కాకపోతే ఇప్పుడు మనకి టైం ఉందండి. అప్పుడు అమ్మ వాళ్ళంతా పనికి పోయేవాళ్ళు, అలాగే పొలం పళ్ళు చేసేవాళ్ళండి. టైం ఉండేది. నైట్ నానపెట్టేసేది, పొద్దున్న లేసి దాన్ని తొక్క తీసేసి కూర చేసి పెట్టేసి అమ్మ వాళ్ళు పొలం పనికి పోయేవాళ్ళండి. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇలా చేసుకుంటున్నాం. నెమ్మదిగా టీవీ దగ్గర కూర్చొని టీవీ చూసేటప్పుడు, పిల్లలతో మాట్లాడేటప్పుడు, ఇంట్లో టైం స్పెండ్ చేసేటప్పుడు, అలాంటప్పుడు అంతా చేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో మామ వచ్చినాక, పాప వచ్చినాక వాళ్ళతో ఎట్లా ఫ్యామిలీ టైం ఉంటుంది కదండి, ఆ టైంలో ముందర పెట్టుకున్నా అంటే మామ ఒక చెయ్యేస్తారు, పాప ఒక చెయ్యేస్తుంది, ఫాస్ట్లో అయిపోతుందండి. టెక్నిక్ అయితే ఇంతే అండి. ఈ 3 వేలతో అడ్డానికి పెట్టుకొని ఇట్లా ఒత్తినామంటే వచ్చేస్తుందండి. చూడండి, ఇంకొకటి కూడా ఒత్తి చూపిస్తాను. ఇలా అడ్డానికి పెట్టుకొని ఇలా అన్నామంటే వచ్చేసిందండి. కాకపోతే ఆటోమేటిక్గా మనకు అన్ని వేళ్ళు సపోర్ట్ వచ్చేస్తుందండి. ఇలాగనే అన్నీ ఒత్తుకుందామండి. మళ్ళీ మనం ఫ్రై చేసుకుందాము. మీకు చూపించడానికి నేను ఒత్తి చూపించానండి. ఇప్పుడైతే హాల్లో అందరూ వెయిట్ చేస్తున్నారు, ఆడికి వెళ్ళిపోతానండి. అన్నపు గింజలు తొక్క తీసేసి పితికిపప్పు చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని నూనెలో వేయించుకుందాము. ఇది ఒకటే కదండి, దీనికి కాంబినేషన్గా పచ్చినిపప్పు అలాగే పల్లీలండి. పచ్చినిపప్పు ఒక 2 గంటలు ముందర నానబెట్టుకోవాలండి. ఇలా నానితేనే మనకు బాగుంటుంది. ఇప్పుడు ఇవంతా మనం నూనెలో వేయించుకుందామండి. వేయించుకునేదానికి ముందుగా ఆయిల్ పోసి పెట్టేద్దామండి. ఆయిల్ వేడెక్కినాయండి. ఆ లోపల ఈ పచ్చినిపప్పు అనేది బాగా వడగేసుకొని నీళ్ళు లేకుండా చేసుకుందామండి. ఇట్లా నీళ్ళు వడగేసేసినామంటే తేమంతా ఉండదండి. మనం ఆయిల్లో వేసినప్పుడు నీళ్ళు ఎక్కువగా ఉంటే పటపటని సౌండ్ వస్తుంది, అలాగే మన మీద పడే ఛాన్స్ ఉందండి. పితికి బెల్లం వేయించక ముందు ఇలా చేసుకున్నంటే నీళ్ళంతా బాగా ఒడికిపోతుందండి. మళ్ళీ దీన్ని వేయించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దామండి. మీరు ఒకే పరిని వేయొద్దండి, ఒకటి వేసి చూడండి. చూడండి, ఇలా వేసినాం కదా, ఇట్లా నురుగు వస్తూ ఉందంటే ఆయిల్ కాగినట్లండి. కొన్ని వేసుకుందాం ఇప్పుడు. ఇలా కొన్నిగానే వేసుకోండి, ఒకే పారి వేయొద్దండి. ఇట్లా 2 సార్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇవి
ఇప్పుడు వేసినాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకున్నామంటే ఈవినింగ్ టైం కాఫీ తాగినప్పుడు చాలామంది కారం తింటారు కదండి, ఆ టైంలో ఇది తిన్నాను బాగుంటుంది. ఇంకొకటి అండి, ఒక 11 గంటలకి అట్లా టిఫిన్ అయినా కూడా ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పుడు ఒక కప్పుకి వేసుకొని తిన్నామంటే తృప్తిగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 15 రోజులు నిలువ ఉంటుందండి. ఎప్పుడు కావాలో అప్పుడు కొన్ని కొన్ని వేసుకొని తినచ్చు. ఇట్లా కలుపుతూ వేయించుకోవాలండి, మీరు అలానే వదిలేయద్దండి. మంట కూడా ఎక్కడ తగ్గించకండి, ఇలానే మంట ఎక్కువలోనే పెట్టుకొని మీరు వేయించుకోండి. ఎందుకంటే ఇవి పచ్చి గింజలు కదండి, వేగాలి కాబట్టి ఇలా మంట ఎక్కువలో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుందండి గింజలు అనేది. మన బఠానీలు ఎలా కరుమును ఉంటాయో అలానే ఉంటాయండి ఈ పితికి బ్యాళ్ళు కూడా. కాకపోతే ఇప్పుడు సీజన్ కదండి, సీజన్లో దొరికే కాయలు చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఈ సీజన్ వచ్చినట్లయితే అప్పుడప్పుడు చేసి ఇస్తూనే ఉంటాను. అలాగే కొంచెం చేసి కూడా స్టోర్ చేసుకుంటానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలకి ఇష్టంగా తింటారు. మామ క్యారీర్ ఎట్లా కడతాను కదండి, అలాంటప్పుడు ఒకరోజు తాలింపు చేయకపోయినా కానీ ఇవనేది ఒక చిన్న బాక్స్లో వేసి పంపిస్తానండి. అప్పుడు పెరుగన్నానికి సాంబార్ అన్నానికి సైడ్లో తింటారు. చూడండి ఇంకా నురుగు వస్తూనే ఉందండి, ఇంకా కొంచెం నురుగు అనేది తగ్గాలి. అప్పుడు మనకి గింజలు వేగిపోయినట్లు. మనం వేసినప్పుడు అయితే పెద్దగా ఉన్నిందండి, ఇప్పుడు చిన్నగా అయినింది. ఇంకా కొంచెం సైజు కూడా తగ్గుతుందండి. ఇవే కదండి బఠానీలు, అలాగే పెసిళ్ళు నానపెట్టి మొలకట్టి ఇలా వేయించుకోవచ్చును. అలాగే అలసందలు కూడా అండి, అలసందలు కూడా నానపెట్టి ఇలా వేయించుకున్నామంటే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఏమీ లేనప్పుడు కొంచెం టైం తీసుకొని ఇలా వేయించుకున్నట్లయితే పిల్లలు హ్యాపీగా తింటారు, మనకి స్నాక్స్ టైంలో హ్యాపీగా గడిచిపోతుందండి. చూడండి మనకు సైజు తగ్గతా వస్తుంది కదా, మనం తీసుకున్నప్పుడు ఇన్ని ఉంటుందండి, వేయించి నాకు ఇన్ని అవుతుందండి. నేనైతే ఈరోజు క్వాంటిటీ తక్కువే చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ వేయించాలండి ఇంట్లో వాళ్ళకి. మన వీడియోకి కావాలనేసి నేను కొంచెంగానే తీసి చేస్తున్నాను. బఠానీలు అన్నాను కదా, ఒక్కసారి బఠానీలు వేయించానండి, అది పట్ 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 అనేసి పటాకీలు పేలినట్టు పేలిపి ఒకసారి నా ముఖం మీద కూడా పడిందండి. అవి వేయించేటప్పుడు జాగ్రత్తగా వేయించండి. ఇలా కలుపుతూ వేయించుకోవాలండి, మీరు అలానే వదిలేయద్దండి. అలానే వదిలినట్లయితే కింద భాగం అనేది మాడిపోతుంది, కాకపోతే మొత్తం క్రిస్పీగా రాదండి, కొంచెం మెత్తగా వచ్చేస్తుంది. ఇలా కలుపుతూ వేయించుకున్నారంటే సరిపోతుందండి. చూడండి ఇప్పుడు మనకు నురుగు అనేది మొత్తం తగ్గేకొస్తా ఉంది, ఇంకొంచెం తగ్గితేనే తీసేద్దాం. ఇక్కడ అన్నపకాయ అంత బాగా రాలేదండి, చాలా గ్రీన్గానే ఉంది చూసారా. మనకి అన్నపకాయ అనేది ఇట్లా తెల్లగా ఉండిందంటే ముదురు గింజలు అనేసి అండి. కాకపోతే ఇక్కడ మనకు తెచ్చిందే తీసుకోవాలి కదా, ఊర్లో అయితే మనకి చేనులలో దొరుకుతుందండి, ఇక్కడ తెచ్చింది తీసుకోవాలి కాబట్టి నాకు ఇవే దొరికినాయి, ఇవే చేస్తున్నాను. తెల్లగా ఉండేవంతా ముదురు గింజలండి, పచ్చగా ఉండేవంతా నేత గింజలండి. ఇప్పుడు తీసేద్దామండి, వేగిపోయింది, నురుగు కూడా మొత్తం తగ్గిపోయింది. చూడండి ఎంత బాగా వేగాయో. అలాగే గిన్నెలో వేస్తాను సౌండ్ చూద్దురు, చూసారా సౌండ్ కూడా ఇలా సౌండ్ వస్తుందండి మనకు బాగా వేగినట్లయితే. ఇంకా చల్లారాలండి, ఇంకా క్రిస్పీగా వస్తుంది. మీరు తీసేటప్పుడు అన్ని గింజలు తీసేయండి, 1-2 ఉన్నట్లయితే కూడా మళ్ళీ ఆ గింజలు మాడిపోతాయండి నెక్స్ట్ వేసేటప్పుడు. కాబట్టి కొంచెం టైం పట్టినా కానీ ఇలా అన్నీ తీసుకునేయండి. చూడండి అన్ని గింజలు తీసేసానండి, ఒక గింజ కానీ లేదు. మీరు కూడా ఇలానే తీసేసి రెండోసారి వేసుకోండి. ఇప్పుడు ఉండే గింజలు వేసుకునేద్దాము. చేతిలో వేసుకునేకి ఇబ్బందిగా ఉంటే ఇలా గెరిటితో కానీ వేసుకోవచ్చండి. మనకి రెండోసారి గింజలు ఎక్కువైపోయినాయండి. వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపి వదిలేయండి. ఇలా వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలండి మళ్ళీ కొంతసేపు అయినాక. చూడండి మనం వేసినప్పుడు ఎంత పెద్దగా ఉన్నాయి, వేయించినాక చూడండి చిన్నవి అయిపోతాయండి. అప్పుడు మనకి వేగినట్లు అర్థం కూడా అండి. అలాగే ఈ నురుగంతాను తగ్గుతుంది, సైజ్ అనేది తగ్గుతుందండి. అప్పుడు వేగిపోయినట్లు అర్థము, మనం పక్కకు తీసుకోవచ్చు.
ఇది వేయించే కూడా ఒక 3 నిమిషాలు పడుతుంది అంతే అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. మనం వేయించుకునేది అయితే చాలా ఈజీ అండి. కాకపోతే అన్నపకాయలు తీసుకొని ఒలిచి ఆ తొక్క తీసుకుంటాం కదండి, పితికి బాబు చేస్తాం కదా, అదే కొంచెం కష్టం అనిపిస్తుందండి. కాకపోతే మనం తినేటప్పుడు అవన్నీ మర్చిపోతామండి, అంత ఈజీగా ఉంటుంది తినేదానికైతే. ఇప్పుడు అర్థం వేగిందండి మనకి, ఇంకా అర్థం వేగాలి. ఇకపై నుంచి మీరు కూడా ఇలాంటి స్నాక్స్ మీరు చేస్తారండి. అలాగే మీకు తెలిసిన స్నాక్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మన వాళ్ళకి కూడా చేసి చూపిస్తాను. 80% వేగిపోయిందండి, ఇంక 20% ఉంది, అది కూడా అయిపోతుంది, తీసేద్దాం. ఇప్పుడు చూడండి నురగంతా ఆగిపోయింది, మన గింజలు అనేది బాగా కనిపిస్తూ ఉంది కదా, ఇప్పుడు తీసేద్దామండి. చూడండి సౌండ్. చూడండి పితికి పప్పు అయితే వేయించేసామండి, ఇంక పల్లీలు వేయించుకుందాము. ఇంకొకటి అండి, మా సైడ్ అయితే పితికి పప్పు అంటారు, మీ సైడ్ ఏమంటారో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము. ఇలా సైడ్ నుంచే వేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. నూనె అయితే వేడిగా ఉందండి, నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తున్నాను. పల్లీలు మంచిగా వేయితేనే అండి ఇందులోకి బాగుంటుంది, ఎందుకంటే ఇవి క్రిస్పీగా ఉంటాయి కదా, అలాగే ఇది కూడా మంచిగా వేయితే టేస్ట్ అనేది బాగుంటుందండి. పల్లీలు వేగకపోతే కూడా కచ్చా పొచ్చారు వేసి మెత్తగా అయిపోతుందండి, బాగోదు. కాబట్టి పల్లీలు అనేది బాగా వేయించుకోవాలి. చూడండి పల్లీలు అనేది వేగిపోయినాయి, ఇప్పుడు తీసేద్దాము. పల్లీలు అయితే ఫాస్ట్గా వేగిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. పల్లీలు కూడా మనకి మంచి రంగు వస్తుందండి, అలాగే మనకి ఇక్కడ సైడ్లో క్రాక్ వచ్చినట్లు ఉంటుందండి, అలా ఉంటే మనకు వేగినట్లు. ఇప్పుడు పచ్చినిపప్పు వడిగేసేసాం కదండి, నీళ్ళంతా ఇలానే వేయొద్దండి, ఎండి బట్ట మీద వేసేసి తడి తుడిచేసినాక వేయండి, తేమ అనేది లేకుండా ఉంటుంది, నూనె అనేది చిటాపట రాకుండా ఉంటుందండి. ఇలా వేసిన తర్వాత ఇలా చేసినామంటే మనకు తేమ అంతా పూడుస్తుందండి, నీళ్ళు కారేదంతా ఉండదు. చూసారా, ఇలా తుడుచుకోవాలండి, మీరు అలానే వేయొద్దండి. తేమంతా పోతే మనకు బిన్నె వేగుతుంది. నేనైతే ఇలానే చేస్తానండి, ఎప్పుడు చేసినా నీళ్ళలో ఇట్లా చేసి ఇట్లా వేసానండి, అప్పుడు నూనె ఎక్కువ పైకి వచ్చేసి ముఖం మీదంతా పడేంతలో వచ్చింది. అప్పటి నుంచి నేను ఇలానే చేస్తున్నాను. మన వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి, అది ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే ఏం తెలియదు కదండి, అలాంటి వాళ్ళ కోసం ఇవన్నీ చెప్పుకొని చేస్తానండి. అప్పుడు వాళ్ళు సేఫ్గా చేస్తారు, మంచి స్నాక్స్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ అంతా కూర్చొని తింటారండి, అప్పుడు ఎంత హ్యాపీ అండి. ఇప్పుడు ఇలా ప్లేట్లో వేసుకుందామండి. చూడండి తేమ అనేది ఎక్కడ నీళ్ళు కారే మారలేదు, అలాగే మనం గుడ్డకు తుడిచాం కదా, తేమ అంతా వెళ్ళిపోయిందండి. ఇలా ప్లేట్లోకి వేసుకున్నామంటే సైడ్ ఇంకా వేసేయచ్చండి, ఆయిల్ అనేది మన మీద పడదు. అంతా ఒకేసారి వేసేస్తానండి నేను. ఇప్పుడు కలుపుకుందాము. ఇది కూడా అంతే అండి, వేసినప్పుడు ఇంత నురుగు వస్తుంది, వేగిపోయిందంటే నురుగు తగ్గిపోతుంది. ఇలా కలుపుతూ వేయించుకోవాలండి, ఎందుకంటే మనకి పితికి బేల అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుందండి, ఈ పచ్చినిపప్పు అనేది మధ్యలోనే ఉంటుందండి, అది ఉడ్డుగా ఉంటుంది, కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలండి మనము. చూడండి నేను ఇలా వదిలేసినా కానీ మధ్యలోనే వేగినట్లు కనిపిస్తుంది, కాబట్టి ఇలా మనం కలుపుతూ ఉన్నామంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అలాగే బాగా వేగుతుంది. మనకి పితికి బేళ్ళు 2 భాగాలు అయితే, ఒక భాగం ఇది, ఒక భాగం శనగగింజలు ఇట్లా వేసుకోవాలండి, లేదా ఆ క్వాంటిటీ ఎంత ఉందో అంతే వేసుకున్నట్లయితే అవి అనేది కనిపించదండి, ఆ టేస్ట్ అనేది మనకు కూడా తెలియదు. కాబట్టి మనకి పితికి బేళ్ళు ఎక్కువ వేసుకొని ఈ పల్లీలు పచ్చినిపప్పు తక్కువ వేసుకోండి, సరిపోతుంది.
చూడండి మనకి వేగిపోయి వచ్చింది. ఈ నురగంతా బాగా తగ్గాలండి, అప్పుడు తీసేద్దాం మనము. చూడండి పచ్చినిపప్పు కూడా వేగిందండి, నురుగా తగ్గింది, అలాగే పైకి తేలుకున్నాయండి. ఇప్పుడు తీసేద్దాము. ఇప్పుడు ఇందులోకి తెల్లగడ్డ కూడా వేయించి వేసుకుందామండి, చాలా బాగుంటుంది. తెల్లగడ్డ అయితే తొక్క తీయకుండా ఇలా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా వేయించేద్దాము. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. అలాగే కరివేపాకు కూడా వేయించుకోవాలి. కరివేపాకు ఎత్తి పక్కన పెట్టుకుందాం. తెల్లగడ్డ కూడా ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. తెల్లగడ్డ వేసే దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా అండి, కడిగి ఆరబెట్టేసానండి కరివేపాకు కూడా. ఇప్పుడు వేసుకొని కొంచెం దూరంగా వెళ్దాము. చూసారా ఆటో బాంబులు పెగిలినాయి మన ఇంట్లో. అంతే అండి, కరివేపాకు కూడా తీసేద్దాం. ఆయిల్ వేడిగా ఉంది కదండి, వేస్తేనే వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారము, మీరు చూసి వేసుకోండి కారం ఎంత కావాలో అంత. అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసామంటే అదిరిపోయి పితికి బెల్లం రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. మీరు చేయి పట్టుకొని ఇలా కలపొద్దండి, కరివేపాకు అంతా ఇరిగిపోతుంది. ఇలా గట్టితోనే కలపండి, లేదంటే బౌల్తో ఇలా చేసుకోండి. చూసారా సౌండ్ ఎంత బాగా వస్తుందో. ఇలా స్టోర్ చేసి కానీ మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నట్లయితే 10-15 రోజులు నిలువ ఉంటుందండి. కానీ అంతవరకు మనం ఎక్కడ ఆగుతామండి, మనకేమైనా తినాలి అనిపించినప్పుడు తింటూ ఉంటాం కదా. కాబట్టి ఇలా చేసి పెట్టుకోండి మీరు కూడా. మన ఇంట్లో అయితే ఇది చాలదండి, నేను చేయాల్సిందే మళ్ళీ ఒకసారి. నేను వీడియో కోసమని కొంచెంగా చేసి చూపించానండి. అంతే అండి, మన స్నాక్స్ రెడీ అండి. ఎంత క్రిస్పీగా వచ్చిందో సౌండ్ చూడండి. చూసారా గలగలగల అని సౌండ్ వస్తుంది. మన సముద్రంలోకి పోతే అలల సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుందండి ఈ సౌండ్ కూడా. అలానే తిని చూద్దామండి ఎంత క్రిస్పీగా వచ్చిందో మీరు చూడండి సౌండ్. కరకరలాడుతూ క్రిస్పీగా సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే మీరు ఇలానే చేయండి. ఎలా వచ్చిందో ఒక్క చిన్న కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. మన ఛానల్లో ఇలాంటి స్నాక్స్ ఐటెంలు చాలా ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఆ వీడియోలో కూడా పక్కా కొలతల్లో చెప్పానండి, మీరు ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.